బలము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. తిరిగి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన తండ్రి, నీవు మాకు చేసిన వాటిని బట్టి వ్యక్తిగతంగా ప్రత్యేకంగా నీకు అనే మాటలో నుంచి 5 ఆత్మీయమైన మేలులు మీరు జరిగించినందుకై ఆరాధించడానికి కృపనిచ్చావు. ఆశీర్వచన పాత్ర యొద్దకు సమీపస్థులవుచుంటుండగా వాక్య స్నానము చేత శుద్ధీకరణ హృదయముతో యోగ్యమైన విధానములో పాత్రలో చేవేటుకు సిద్ధపరచమని, ఎండవేడిమి నుంచి పగటి మేఘస్తంభమును ప్రసాదించమని, చేరి వచ్చిన పరిశుద్ధులందరి ఎడల మీ కృపను మెండుగా పాలిస్తూ, రాలేక ఆగిపోయిన వారిని కూడా కనికరించి తిరిగి సమకూరుస్తూ, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిని ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకొనలేదు అని నిర్ణయకాల సమయంలో మీకు లెక్క చెప్పునట్లుగా నన్నును మమ్మును సిద్ధపరుస్తూ రమ్మని, మీరిచ్చిన వ్యక్తిగత, కుటుంబ, స్థానిక, సార్వత్రిక సంఘ వాగ్దానముల కొరకై శిరస్సు వంచి నమస్కరిస్తూ విశ్వాసంతో మీ వైపు చూస్తూ యేసు ప్రభువారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు అయిన దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో నీకు అనే మాటను ఆధారం చేసుకొని ఆరాధన కొరకే కావలసిన 5 తలంపులు బట్టి మనం ఆయన ఆరాధిస్తూ వచ్చాం. ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. దేవుని ఆరాధించుట దేవుడు ప్రతి వారిని వ్యక్తిగతంగా కోరుచున్నాడు. నలుగురిలో నాలానో, గుంపులో గోలానో, మందు మీద మిరియాలు చల్లినట్లు దేవుడు ఆరాధనను కోరేవాడు కాదు. ఆరాధన రక్షింపబడిన వాని యొక్క వ్యక్తిగత అంతరంగపు అర్పణ. మలాకి 1:14 చివరి వచనం ప్రకారం ఆయన నిన్ను నన్ను వ్యక్తిగతంగానే నీకంటూ ఒక ప్రత్యేకతను నీ తల్లి గర్భములో ఆయన స్వహస్తాల చేత నిన్ను నన్ను తన వారిని నిర్మించాడు. నీ థంబ్ ఇంప్రెషన్ ఎవ్వరికి ప్రపంచంలో మ్యాచ్ కాదు. నీ ఐరిష్ ప్రపంచంలో ఎవ్వరికి మ్యాచ్ కాదు. నీవు దేవునికి అంత ప్రత్యేకింపబడిన వానివి. అందుకనే నీకు ఆయన ఏం చేసినాడు? ఆరాధన కొరకై 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది, శాపమును పైబట్టగా ధరించుకొనిన మనకు లేక నీకు వ్యక్తిగతంగా ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవది, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. మూడవది, నీకు మార్గము సరళం చేయడానికి నీ ముందర ఉంటున్నాడు. మూడవది, నీకు తన సన్నిధి దూతను తోడుగా ఉంచి విశ్రాంతినిస్తున్నాడు. ఐదవది, నీకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించి నీకు తోడై ఉంటున్నాడు. ఆయన నీకు చేసిన వాటిని బట్టి ఆయన ఆరాధించాం. ఆశీర్వచన పాత్ర ఎద్దకు వచ్చేసరికి ఆయన విషయంలో నీకు కలిగి ఉండవలసిన 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు, దేవుడు ఆశించినవి వాక్యానుసారంగా మనము కలిగిన వారమై ఆశీర్వచన పాత్రలో చేవేయబద్ధులం. ఇది నా తలంపు ఏమిటంటే, సార్వత్రిక సంఘ వాగ్దానంలో ఓ చిన్న మాట, నీకు. ఆరాధన ఎంత వ్యక్తిగతమైనదో ఆశీర్వచన పాత్రలో చేయవేయటం కూడా అంతే వ్యక్తిగతమైనది. మా మమ్మీ బలలో చేయవేసింది కదా, నేను బలలో చేయవేయటానికి
మా డాడీ బలలో చేయి వేశాడు కదా, నేను బలలో చేయి వేయటానికి, మా సేవకుడు లేక మా పెద్దలు, మా విశ్వాసులు, మా బంధువులు, మా స్నేహితులు, నాకు ఆప్తులైన వారు, నా ఇరుగు పొరుగు వారు ఆశీర్వచన పాత్రలో చేయి వేశారు కదని నేను చేయి వేయటానికి అది అర్హత లేదు. ఆశీర్వచన పాత్ర నీకు ప్రత్యేకముగా దేవుడిచ్చినది. ఆ పాత్ర యొద్దకు నీవు నేను మనము వ్యక్తిగతంగా రావటానికి దేవుని విషయంలో నీకు లేక నాకు కలిగి ఉండవలసిన లక్షణాలు, సమయహద్దుబాటులను బట్టి క్లుప్తంగా 5 విషయాలు చూసుకుంటాం. నెంబర్ 1, 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. మొట్టమొదటిది నీకు. రాత్రి ఈ మాటను చూస్తుంటే కొన్ని తలంపులు దేవుడిస్తా వచ్చాడు. రౌచితమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే రానున్న దినాల్లో వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. నా దేవుడవు అనే దానిలో ఒక మాట నా. నీ జీవితానికి నా అనే విషయాలు దేవుడు ఏం చేసినాడో వాటిని బట్టి ఆయన ఆరాధించబద్దులం. దేవుని విషయంలో నీ ప్రాధాన్యత ఏమైనదో వాటిని బట్టి ఆశీర్వచన పాత్ర ఎద్దకు రాబద్దులం. ఒక్కొక్క చిన్న చిన్న అక్షరమే, చిన్న చిన్న మాటలే దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దేవుని విషయంలో తను ఏమై ఉన్నాడో, ఏమై ఉండాలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన చదువునమాట, నీవు నా దేవుడవు, నేను నీకు ఏం చెల్లించాలా? దేవునికి ఆయన మనకు ఏం చేశాడో ఆరాధించాము. ఆశీర్వచన పాత్ర ఎద్దకు వచ్చేసరికి ఆయనకు మనం ఏం చేయాలో తెలియజేస్తా ఉన్నాడు. నీకు నేను ఏం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు కొంతమంది దీన్ని అనుకోవచ్చు, అదేంటన్నా ఆరాధన చేశాం కదా, అదే కదా కృతజ్ఞత అని. అయితే అక్కడ కృతజ్ఞతకు ఒక పర్యాయ పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించిచ్చాడు. 2వ వరుస, నీవు నా దేవుడవు, నిన్ను. కనుక దేవునికి నీవు నేను మనము కృతజ్ఞతలు చెల్లించడం అంటే ఏమిటయ్యా అంటే, దేవునిని నీవు నేను మనము వ్యక్తిగతంగా ఘనపరచబద్దులం. ఎంతగా నీ ద్వారా దేవుడు ఘనత పొందాలని ఆయన ఆశపడి ఉన్నాడో ఆ ఆశని యొద్ద తీర్చుకోవడానికి నీ నా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడు. లేకంటే మనకంటే మంచివారు, మనకంటే యోగ్యులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే బలం కలిగిన వారు ఈ దినము చూడలేక ఎందరో కాలంలో కలిసిపోయిన వారిగా ఉన్నారు. మరెందరో ఐసీలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మరెందరో ఆశీర్వచన పాత్రకు దూరమైన వారిగా ఉన్నారు. అయితే దేవుని వాక్యానుసారంగా దేవుడు నిన్ను తన వాగ్దానం ద్వారా తన ఇంటిలోనికి తన ఆశీర్వచన పాత్ర ఎద్దకు తీసుకుని వచ్చి నీకు ఈ 5 కార్యమును జరిగించి నీ ఆరాధన కోరిన దేవుడు, దేవుని విషయంలో నీకు కలిగిన మొదటి ప్రాధాన్యత ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు లేక నీకు దేవుని విషయంలో కృతజ్ఞతలు చెల్లించాల. కృతజ్ఞతలు అనగా అక్కడ పర్యాయ పదం ఏం జ్ఞాపకం చేసినాడు అంటే ఘనపరచుట. ఎప్పుడు గనపరచాలా? ఎప్పుడు గనపరచాలా? ఏనా ఎప్పుడు గనపరచాలా? ఆదివారం వస్తే గనపరచాలా? పండగ వస్తే గనపరచాలా? మేలైతే గనపరచాలా? మీకు అర్థమైంది చెప్పండి. మీరేం చెప్పకపోతే ఏం అర్థం. మేలు కలిగినప్పుడు కనపరచాలా? వెరీ గుడ్. అక్కడే ఉంది జవాబు. నీవు నా దేవుడవు గనుక నేను నీకు ఘనత. ఆయన నీకు దేవుడైన ప్రతి సమయంలో, ఏ సమయంలో దేవుడిగా ఉంటాడు? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, తల్లి గర్భమున పడినది మొదలుకొని ఈ భూగర్భములో నుండి యాత్ర ముగించేంత వరకు, రక్షణలో ప్రారంభమైనది మొదలుకొని నిత్య రక్షణలో చేరేంత వరకు ఆయన నీకు నాకెవరండి? దేవుడు. కనుక ఆయన మనం ఏం చేయాలా? ఘనపరచాలా. దేవుని ఘనపరచాలా. దేవుని ఘనపరచడం అంటే ఎట్లా? ఏం చేస్తే దేవునికి ఘనత? మీకు తెలిసింది. నేనే ఆ బలవర్తమానం ఎక్కువసేపు అని చెప్పను.
మీరు చెప్పిన దాన్ని బట్టి తొందరగా ముగిచ్చేస్తా. ఏం చేస్తే దేవునికి ఘనత? వెరీ గుడ్. మాట వింటే ఘనత. ఇంకా ఆయన క్రియలు చేస్తే ఘనత. వెరీ గుడ్ బ్రదర్స్. లోబడితే ఘనత. వెరీ గుడ్. మీరు చెప్తేనే నేను ముగిచ్చేస్తాను, నేనేం చెప్పను. అందుకని ఆరాధన వర్తమానం ఎక్కువసేపు చెప్పా. అది వచ్చేసింది. ఆయన మాట వింటే ఘనత. ఎక్కడికో వెళ్ళిపోయాడు కీర్తనం. అంటే ఏం చెబుదామా, ఎవరు చెప్పంది చెప్పాలా? ఇంకా ఓ దేవరక్క చెప్పు, ఏం చేస్తే ఘనత? వెరీ గుడ్. కృతజ్ఞతలు చెల్లిస్తే ఘనత. వెరీ గుడ్. ఏం చేస్తే ఘనత? ఏంటండి తెలుగులోనే సామాన్యమైన ప్రశ్న. ఏం చేస్తే ఘనత? సేవిస్తే ఘనత. ఓకే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఏం చేస్తే ఘనత? నాకు రావాల్సింది రావాలి, అందుకని అడుగుతున్నా. ఏం చేస్తే ఘనత? అమ్మా నాకెక్కువ అక్క. ఆయన్ని గణపరిస్తే ఘనత. జవాబు అక్కడే చూసాం. నీవు నా దేవుడవు గనుక. ఆయన నీకు దేవుడైతే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలయ్యా అంటే ఘనపరచాలి. ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో దేవుడే దేవుడుగా ఉన్నాడా, లేక దేవుడి స్థానంలో దేనినో పెట్టుకొని దేవుణ్ణి కలిగినాననే భ్రమలో ఉన్నామా? అర్థమైందండి? దేవుడే దేవుడుగా ఉన్నాడా, లేక దేవుని స్థానంలో దేనినో పెట్టుకొని దేవునిని కలిగినామనే భ్రమలో ఉన్నామా? ఆయన నీకు దేవుడైతే చాలు, నువ్వు ఆయన గణపరిచినట్లే. నీవు ఆయనకి బిడ్డవైతే చాలు, ఆయన నీకు దేవుడైతే చాలు. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నదయ్యా అంటే వాతావరణం, దేవుని విషయంలో మానవుడు అనేక రకాలైనటువంటి భ్రమలో, భక్తి ముసుగులో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేక తన దేహాన్ని, దేవుని ప్రతిరూపమైనటువంటి దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడే కాదు, మనిషి యొక్క పుట్టుక లేక మనిషి యొక్క దేహము దేవుని ప్రతిరూపం. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఆయన నీకు దేవుడైతే నీ దేహంతో ఆయన ఏం చేస్తావు? ఘనపరుస్తావు. ఆయన నీకు దేవుడైతే ఇప్పుడు నీ దేహంతో ఏం చేస్తున్నావు? నీ దేహము ఘనమైన దేవునికి ఆలయముగా ఉన్నదా, నీ దేహము ఘనహీనమైన వాటికి అలుముకొని ఉన్నదా? అర్థమవుతుందండి? నీ దేహము ఘనమైన దేవునికి ఆలయముగా ఉన్నదా, నీ దేహము బలహీనమైన వాటి చేత బంధించబడి ఉన్నదా? నీవే నా దేవుడవు, నేను నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతలు అనగా ఆయనకి ఘనత. మన దేహముతో నీ అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న ప్రతి అవయవము నీ సొత్తు కాదు. ఒకప్పుడు అది అపవాది సొత్తుగా ఉంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు నీవు నేను మనం ఆయన సొత్తు. నీ దేహంతో దేనిని గణపరుస్తున్నావు? అది నీ దేవుడు. నీ దేహంతో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? అది నీ దేవుడు. అందుకని అక్కడ కీర్తనకాడు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవే నా దేవుడవు గనక నేను నిన్ను ఘనపరిచెదను. నీ దేహము మొబైల్కి ఎక్కువ చోటిస్తా ఉంది, ఇంటర్నెట్కి ఎక్కువ ఆకర్షించబడతా ఉంది, లోకం యొక్క పోకడకి ఎక్కువ బంధించబడతా ఉంది. నీ దేహము దేవునికి ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆయన్నే నీ దేవుడు. దేవుడే నీ దేవుడైతే ఇంక నీకేంటండి కొరత?
షిలోహుకి ఓ కుటుంబం క్రమం తప్పకుండా వెళ్తుంది. ఎల్కానా, హన్నా, పెనిన్నా. అందులో పెనిన్నా రాదు, ఎల్కానా, హన్నా వెళ్తున్నారు. అయితే వారికి ఏముందయ్యా అంటే ఆ కుటుంబంలో కొరత ఉంది. 1:3, 6 చూస్తే హన్నాకి ఎవరు లేరండి? సంతానం లేదు, కొరత ఉంది. అయినా కొరత కలిగిన ఆమె ఈయనను దేవుడుగా చేసుకున్నది గనుక దేవునిని గనపరచటానికి తన దేహాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంది. ఆ దేవుడు తన అక్కర తీర్చుకుంటూ ఆమెకి ఎంతమందిని సంతనిచ్చాడండి? సమూయేలు తర్వాత ఐదుగురిని. అక్కడ నుంచి వచ్చినటువంటి ఆ సంతును బట్టి 2:30 చివరిలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచదు. కనుక మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయన నీకేమై ఉండాలండి? దేవుడై ఉండాలి. ఆయన నీకు దేవుడై ఉంటే నీ దేహముతో దేవుణ్ణి ఘనపరచుటలో, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు, రక్షించబడిన దగ్గర నుంచి నిత్య రక్షణలో చేరేంత వరకు నీ దేహానికి దేవునికి ప్రాధాన్యత ఉందా? మిగిలిన దేనికైనా ప్రాధాన్యత ఉందా? దేవుడు నీ యొద్ద నుంచి కోరుతుంది ఏంటంటే ఆయన పక్షంగా నీవు ఆయనకి ఘనపరిచేవానివిగా ఉండాలి. దీనినే కృతజ్ఞతాస్తుతులు. ఈ ఘనత లేకపోతే, అంటే ఈ కృతజ్ఞత లేకపోతే మానవులమైన మనం ఏమవుతాము? 1 తిమోతికి రాసిన పత్రిక మన్నించండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చివరి మాట కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఎప్పుడైతే మన దేహముతో దేవునిని ఘనపరచలేని కృతజ్ఞత హీనులముగా ఉంటామో, కృతజ్ఞత లేని వారు ఎవరయ్యా అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అపవిత్రులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, 24 గంటల కాల వ్యవధిలో 24 గంటలు నిన్ను దేవుణ్ణే హత్తుకొని ఉండమనలేదండి. 8 గంటలు నీ జీవనం కోసం కలిగి ఉండమన్నాడు. 8 గంటలు నీ దేహం యొక్క విశ్రాంతి కొరకు కలిగి ఉండమన్నాడు. 8 గంటల వ్యవధిలో నీవు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో దానిని దేవుడు లెక్క తీసుకునేవాడిగా ఉన్నాడు. 24 గంటల్లో 16 గంటలు జీవనానికి, విశ్రాంతికి, ఆరోగ్యానికి ఇచ్చి 8 గంటల వ్యవధిలో దేవునికి నీ దేహము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యతను ఘనపరిచే కొలమానాన్ని దేవుడు స్వీకరించేవాడిగా ఉంటున్నాడు. అది కూడా మనం లేకపోతే ఏమవుతామయ్యా అంటే కృతజ్ఞత లేని వారం అయితే బైబిల్ ప్రకారం ఎవరమయ్యా అంటే అపవిత్రులం. అలా మనం ఉండకూడదని ఈ సంవత్సరం వాగ్దానం ద్వారా నీకు ఆయన ఏం చేశాడో, ఆయనకి మనమేం చేయాలో జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆయనను కృతజ్ఞతతో ఘనపరచబద్దులం. రెండవది చూస్తాం రండి, 86వ కీర్తన 12వ వచనం. 86వ కీర్తన, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును. ఇక్కడ కృతజ్ఞత రెండవది, నా పూర్ణ హృదయముతో నీకు. ప్రాముఖ్యమైన మాట, దేవునికి మనం వ్యక్తిగతంగా నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే ఇక్కడ దానికి పర్యాయ పదం ఏం జ్ఞాపకం చేస్తుండయ్యా అంటే 2వ వరుసలో వ్రాయబడింది, చదువునానా? నీ నామమును నిత్యము ఘనపరచటమేమో దేహముతో, మహిమపరచటమేమో క్రియలతో. ఘనపరచటమేమో దేహముతో, మహిమపరచటమేమో క్రియలతో. నిత్యము మన క్రియల ద్వారా దేవునికి ఏం కలగాలండి? మహిమ కలగాల. ఇంతకీ దేవునికి మహిమ ఎట్లా వస్తుంది మన ద్వారా? గుర్తొచ్చినాయి చెప్పండి. స్తుతించడం ద్వారా మహిమ, వెరీ గుడ్. ప్రార్థన చేయడం ద్వారా మహిమ, వెరీ గుడ్. కట్టడలను గైకొనడం ద్వారా వెరీ గుడ్. ఆయన సమయం ఇవ్వడం ద్వారా వెరీ గుడ్. చెప్పాలండి. ఆయన ఆత్మ ద్వారా వెరీ గుడ్.
ఆరాధించడం ద్వారా వెరీ గుడ్. వాక్యానుసారంగా ఉండడం ద్వారా వెరీ గుడ్. ఆజ్ఞలు పాటించడం ద్వారా వెరీ గుడ్. ఇవన్నీ మంచిదే. ఒక మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన కాబట్టి దేవునికి మహిమ క్రియాపూర్వకంగా ఎలా వస్తుందయ్యా అంటే, మనము వ్యక్తిగతంగా ఏం చేయాలండి? బహుగా ఫలించాల. మన పెరట్లో వంగ మొక్క ఉందనుకోండి, ఒకే ఒక్క కాయి కాసిందనుకోండి, అది ఫలించినట్ల. మన పెరట్లో వంగ మొక్క ఉందనుకోండి, కోసే కొద్ది కేజీలు కేజీలు కాయలు వస్తున్నాయి అనుకోండి, అదేం చేసినట్లు? బహుగా ఫలించినట్లు. ఇప్పుడు మనము దేవుని ఇంటిలో నాటబడిన మొక్కలం. ఇప్పుడు మన దగ్గర నుంచి ఆయనకి ఏమేం కాయలు వస్తా ఉన్నాయి? ఆకలి తీర్చే కాయలు వస్తున్నాయా? ఆయన ఆకలి చంపుకునే కాయలు వస్తా ఉన్నాయా? నువ్వు ఫలించాలి తమ్ముడా, నువ్వు ఫలించాలి చెల్లెలా. అది దేవునికి మహిమ. లోకం గాని అపవాది గాని ఎలా ఉంటదంటే, నువ్వు బాగుపడితే ఓరవదు, దయ్యం అస్సలు ఊరుకోదు. ఇరుగు పొరుగు కూడా ఈ దినాల్లో చూడండి ఎలా ఉందంటే, ఒకరు పచ్చగా ఉంటే తట్టుకోలేరు. అందుకని పెద్దలు ఇదివరకు ఏమనేవారంటే, ఇరుగు పొరుగు కూడా ఎలా ఉండాలా? మంచోళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు అలా లేదు. అపవాది తనకున్న సమయము కొంచెమే అని తెలిసి, మన ద్వారా దేవునికి మహిమ కలగకూడదని తెలిసి, మనము పచ్చగా ఉంటే ఓర్వలేనోళ్ళని ఎక్కువ చేస్తా ఉంది. అయితే దేవుడేమో వాగ్దానం ఇచ్చి, దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నువ్వేం చేయాలయ్యా అంటే, క్రియాపూర్వకంగా ఫలించాల. నువ్వు చదువుకుంటున్నావా? మీ క్లాసులో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆ టార్గెట్, ఆ గోల్ ఉండాల. నువ్వు జాబ్ చేస్తున్నావు, మీ ఆఫీస్లో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. నువ్వు భక్తి చేస్తున్నావా, నీ భక్తిలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, నీ ఆరాధన ఆయన ఆగ్రహించట్లో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. నువ్వు బైబిల్ చదువుతున్నావా, నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. నువ్వు దేవునితో గడిపే ఏదైనా సరే ప్రథమ స్థానం నీవే ఉండేటట్లు ఉండాలి. నువ్వు బహుగా ఏం చేయాలా? ఫలించాల. నువ్వెంత ఫలిస్తే దేవునికి అంత మహిమ. నువ్వెంత వాడిపోతే దేవునికి అంత అవమానం, దయ్యానికి అంత మహిమ. అందుకనే ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చి ఫలించాలని కోరాడు. రెండోది, ఆయన నీకేమిచ్చాడు? ఆరోగ్యం. ఎందుకయ్యా అంటే, నువ్వు ఫలించాల. నువ్వు చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, పిల్లల విషయంలో, ఇంటి విషయంలో, సేవ విషయంలో, ఆయన పని విషయం, అన్నింటిలో కూడా మనం ఏం చేయాలి అంటే ఫలించాల. యేసుప్రభు వారు కూడా దేవుణ్ణి అలాగ మహింపరిచారు. చూడండి, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నిత్యము నీ నామమును మహిమపరచెదను. ఆయనకు రెండవది మనము చేయవలసింది ఏమిటయ్యా అంటే, నిత్యము ఏం చేయాలండి? ఆయన్ని మహింపరచాలా. నిత్యము ఆయన మహింపరచాలంటే మనకి దేవుడు నిత్యము చేయటానికి కొన్ని పనులు ఇచ్చాడు కదండి. మన దేహంలో ఉన్న అవయవాలకు కూడా పనులు ఇచ్చాడు. గుండెకు నిత్యము పని ఇచ్చాడా, ఇవ్వలేదా? మనం రెస్ట్ తీసుకుంటున్నట్లు గుండె కూడా రెస్ట్ తీసుకుంటే, నోటికి నిత్యము పనిచ్చాడా, ఇవ్వలేదా? కంటికి నిత్యము పనిచ్చాడా, ఇవ్వలేదా? మనము ఆయన పనిని, మనకిచ్చిన పనిని ప్రక్కన పెట్టినట్టు కన్ను కూడా ఆ పనిని పక్కన పెట్టి డ్రైవింగ్ చేస్తా ఉన్నాం. నువ్వు నా పని చేయలేదు కదా, నేను నీ పని చేయనని కళ్ళు కాసేపు పని చేయడం మానేసినాయి అనుకోండి, డ్రైవింగ్లో ఎక్కడికి వెళ్తావు?
దేహంలో ఉన్న అవయవాలకి దేవుడు పని అప్పచెప్తే ఆ పనులు అటు చేస్తా ఉన్నాయి. సృష్టిలో ఉన్న సిస్టమ్ అంతటికి దేవుడు పనులు అప్పచెప్తే ఆ పనులు అట్లా చేస్తా ఉన్నాయి. సంఘములో అంగముగా చేర్చబడిన నీవు నేను మనము పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిత్యము ఆయన నామమును మహిమపరచాలి అంటే మొదట మనం ఫలించాలి. రెండోది, మనకి చేయటానికి ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేసి ఆయన్ని మహిమపరచాలి. ఒకవేళ హౌస్ వైఫ్గా, గృహిణిగా దేవుడు నీకు పనిస్తే ఆ ఇంటి పనిని సంపూర్ణంగా చేయాలి. ఇంటి యజమానిగా నీ పనిని సంపూర్ణంగా చేయాలి. స్టూడెంట్గా నీకు దేవుడు పనిస్తే, ఎంప్లాయీగా దేవుడు నీకు పనిస్తే, విశ్వాసిగా దేవుడు నీకు పనిస్తే, ఇప్పుడు కొంతమంది అనొచ్చు నాకేం పని ఉందన్న, విశ్వాసిగా నాకేం పని ఉందన్న అని ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో, ఉందా లేదా చెప్పండి? విశ్వాసికి పని ఉందా లేదా? ఏముంది చెప్పండి? విశ్వాసులకు ఉండే పనులు ఏంటి చెప్పండి? మీకు తెలిసినవి చెప్పండి, పర్లేదు. వెరీ గుడ్. వాక్యం బోధించడం, ఓకే, వెరీ గుడ్. సువార్త ప్రకటించడం, వెరీ గుడ్. ఏమండి? ఓకే, మీరు చాలా చాలా పనులు చెప్తా ఉన్నారు. నేను అన్ని పెద్ద పెద్దవి చెప్పలేదు, చిన్నది ఒక మాట చెప్తా. విశ్వాసకు ఉండే పని ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసకు ఉండే పని ఏంటి కీర్తన? విశ్వాసాన్ని. పౌలంత తోడే ఏ పని చేశాడు? మీరు చెప్పిన తప్పు కాదండి, మీరు చెప్పిన కరెక్టే. సులభంగా సమయం సద్వినియోగం చేసుకోవడానికి విశ్వాసాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే మనం ఏమవుతాం? పిశాసులం అవుతాం, నరకానికి వెళతాం. మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల్లో విశ్వాసాన్ని కనుగొనున. విశ్వాసం నాలో చూడలేదనుకో, విశ్వాస సంబంధమైన క్రియలు లేవనుకో, అది మృతమైనదిగా ఎక్కడికి వెళుతుంది అంటే పాతాళానికి వెళుతుంది. అందుకని నీ నామము నిత్యము మహిమపరచబడాలి అంటే మనకి దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన, అలాగే మందిరం, దేవుని వాక్యం చదవటం కానీ, ఇంటి జీవితం విషయంలో, దేవుని ఇంటి జీవితం విషయంలో వారి వారి కృపావరాలను బట్టి దేవుడు కొన్ని పనులు ఇచ్చాడు. వయసు పెరిగిన దానిని బట్టో, అనారోగ్యాన్ని బట్టో ఆ పని చేయకపోతే ప్రభువు కనికరం చూపిస్తాడేమో, కానీ వయసు ఉండగా ఆరోగ్యం అందుకే రెండోది, నీకు ఆరోగ్యము కలుగజేసేదను. కాబట్టి రెండోది మనం ఏం చేయాలంటే ఆయనను మహిమపరచాలి. మొదటిది ఆయనను ఘనపరచాలి, రెండోది ఆయనను మహిమపరచాలి. మూడోది చూస్తాం రండి, కీర్తన 88:9. కీర్తన, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. అంటే ఏంటి? నేను నీకంటే దేవునికి మనం ఏం చేయాలి? మూడోది ఏం చేయాలండి? మొరపెట్టాలి. ఎప్పుడెప్పుడు మొరపెట్టాలా? అక్కడ ఉన్న మాట చెప్పండి చాలు. మొరపెట్టడం అంటే మన భాషలో అర్థం కావడానికి ఏం మాట? ప్రార్థన. ఎవరికి చేయాలండి ప్రార్థన? కీర్తనకారుడు ఎవరికి చెప్తున్నాడు? ప్రార్థన ఎవరికి చేయాలి నాన్న? దేవునికి చేయాలి ప్రార్థన. ఈరోజు మనం ఎవరికి చేస్తున్నాం? అర్థమైందా? అర్థం కాలేదు ప్రశ్న? సుమన్ అర్థమైందా? ప్రార్థన ఎవరికి చేయాలా? దేవునికి చేయాలి. ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? మోకరిస్తున్నాము. మన అవసరతను బట్టి, మన ఇబ్బందిని బట్టి మోకరిస్తున్నాం. ప్రార్థన చేయడానికి 2-3 పదాలు, ఓ మంచి దేవుడు, అద్భుత దేవుడు, అట్లాంటి దేవుడు, ఇట్లాంటి దేవుడు అంటున్నాం. తర్వాత మన మనసులో ప్రేరేపణ, అక్కరతో కూడిన అవసరత ఎవరికి చెబుతున్నాం? దేవునికేనా? మీ ఇద్దరే ఆ మాట అంటుంది, మిగిలిన వాళ్ళందరూ ఇంకెవరు అంటారు? చెయ్యాల్సింది దేవునికే, కానీ ఏం చేస్తున్నాం? ప్రభువా ఇది అటు చేయాలా, ఇది అటు చేయాలంటే ఇది అటు చేయాలా, ఇది జరగాలంటే అది కలవాలా, అది కావాలని ఇది కావాలా, ఇదంతా యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునంటారా కాదంటారా? అంటే ప్రార్థన ఎవరికి చేస్తున్నావు? అర్థమైందా శేఖరన్న? ఈరోజు ప్రార్థనలో అపవాది ప్రార్థనా పరుల్ని ఎలాగూ భ్రమపరుస్తుంది అంటే, దేవునికి చెప్పవలసిన సంగతులన్నీ తన మనసుకి చెప్పుకుంటూ, తన ఆలోచనకు చెప్పుకుంటూ, తనకు అనుకూలమైన విధానంలో చెప్పుకుంటూ, దేవునితో గడుపుతున్నాననే స్థితిలో ఉంటూ, యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం గనక మన ప్రార్థనలకు
దేవునికి చేయవలసిన ప్రార్థన ఎవరికి చేసుకుంటున్నాము? దేహానికి చేసుకుంటున్నాం. ఎక్కువ శాతం ఇదేనా అపవాది ప్రార్థనా పరుల మీద, ప్రార్థించే వారి మీద చేస్తున్న దాడి ఏమిటంటే, అందుకనే ప్రార్థన దేవునికి చెయ్యాల. మన అక్కర, మన ఇబ్బంది, మన మొర ఎవరికి చెప్పాలయ్యా అంటే దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పగలుగుతున్నామా? దేహం అనుభవిస్తున్నటువంటి శోధనలకు చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి అంతరంగంలో ఆత్మ పరిశీలన కలిగి ఈ సంవత్సరం వాగ్దానాన్ని చేపట్టి, ప్రభువా నా మొర నీకు, నా మొర నీకు. అందుకని దేవుడు కూడా వచ్చి స్పష్టంగా ఏం చేస్తాడంటే నీ ప్రార్థన ఆలకిస్తానికి ఇష్టపడతాడు. చూడండి అన్నమాట. జకర్యా గ్రంథం, మన్నించండి, జకర్యా గ్రంథం, లూకాసు వార్త 1వ అధ్యాయం జకర్యా గురించి వ్రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, మీ ప్రార్థన వినబడినది. అంతేనండి, అంతేనా? మీ ప్రార్థన వినబడినదా? నీ ప్రార్థన ఎలిజబెత్ వారిద్దరూ యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి వారు. ఇద్దరికి కొరత ఉంది, ఇద్దరికి అవసరం ఉంది, ఇద్దరికి పరిచర్య విషయంలో బాధ్యత ఉంది. ఎవరు ప్రార్థన చేయాలా? ఇద్దరు ప్రార్థన చేయాలా. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారా లేదా అంటే ఇద్దరు చేసేవాళ్ళే. కానీ ఎవరు ప్రార్థన వినబడింది? ఆమె ప్రార్థన ఎందుకు వినబడలేదు? కుటుంబ జీవితంలో ఎక్కువ భారం భరించేది ఎవరయ్యా అంటే స్త్రీ. కనిపించేది పురుషుడు గాని భరించేది ఎవరయ్యా అంటే స్త్రీ. ఈ భరించలేని బాధను బట్టి ఇప్పుడు చూడండి, వాళ్ళకున్న బాధ ఏంటంటే వాళ్ళిద్దరు సేవకులు, సేవకురాలు. సేవకులకి ఒకవేళ పొరపాటున ఎవరైనా సంతానం లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. సేవకులకే పిల్లలు లేరంటే ఇంకా సంఘస్థులు ఎలా ట్రీట్ చేస్తారు చూడండి, లోకస్తులు ఎలా ట్రీట్ చేస్తారు చూడండి. ఈ రోజుల్లోనే ఇంత గంభీరంగా ఉంటే ఆ రోజుల్లో ఇంకెంత అవమానం చూడండి. ఆ అవమానం, ఆ బాధ అంతా హృదయాన్ని కలిసివేసి ఎలిజబెత్ ఏం చేస్తుందయ్యా అంటే ప్రార్థన చేస్తుంది, కానీ తన బాధనంతా దేహంతో షేర్ చేసుకుంటూ ప్రార్థన చేస్తుంది. జకర్యా ప్రార్థన చేశాడు, దేవుడు వచ్చి అంటున్నాడు నీ ప్రార్థన వినబడింది. ప్రియమైన సోదరి సోదరుడా, ఇది నీవు నేను మనము దేహ సంబంధమైన ప్రార్థన చేస్తున్నామా, దేవునికి సంబంధమైన ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన ఎప్పుడు చేయాలా? ప్రతిదినం. వెరీ గుడ్. ఇంకా ప్రార్థన ఎప్పుడు చేయాలా? ఓ మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక, మీరు చెప్పే ఆన్సర్లన్నీ కరెక్టేనండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ఏం చేయవలను? ఏం చేయవలను? ఓ చిన్న ప్రశ్న, శ్రమ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. నాకు అసలు శ్రమ అంటే దాని దాఖలాలే అలవాటు లేదు బ్రదర్, నాకు తెలియదు బ్రదర్, శ్రమ అంటే నాకేం తెలియదు బ్రదర్ అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా వారు ఏం చేయాలండి? మనకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ప్రార్థన చేస్తే ఒట్టు, బైబిల్ చదివితే ఒట్టు. అంతకుముందు రోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. అంతకుముందు వ్యక్తిగత ప్రార్థన మోకరిస్తే అబ్బో దేవుడే ఇక సాలరా నాయన నన్ను వదిలిపెట్టని అంతగా ప్రార్థన ఉంటుంది. ఏదో శ్రమ వచ్చింది మనకి, ఏదో కష్టం వచ్చింది మనకి, కష్టం వచ్చి ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, నేను మిమ్మల్ని చూయించడం కాదు, నాతో సహా మన స్వభావం. శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామయ్యా అంటే ప్రార్థన మానుకుంటాం, కుటుంబ ప్రార్థన మానుకుంటాం, సంఘ ప్రార్థన మానుకుంటాం. మనకి మందిరానికి వచ్చే వాళ్ళకి, ఆరాధనకు వచ్చే వాళ్ళకి సమాజంలో చాలా రకాలైన పేర్లు. వాటిలో ఒక పేరు ఏంటయ్యా అంటే ప్రార్థనకి వెళ్తున్నారా అంటారు. ఏమంటారండి గ్రామాల్లో? మనకుండే పేరేంటి? ప్రార్థనకి వెళ్తున్నారు అని అంటారు. అంటే మనం ఎవరము? ప్రార్థన వాళ్ళం. మనం ఎవరు అండి? ప్రార్థన వాళ్ళం. ఇప్పుడు మనకి శ్రమ వస్తే ఏం చేయమండి? ప్రార్థన చేయం. కానీ పేరేంటండి? నేతి బీరకాయలు నెయ్యి ఎంత తీసినా రాదో
ప్రార్థన చేసే వాళ్ళలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన కూడా అంతే ఆయన దగ్గరికి పోదు. అలా ఉండకూడదని దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఆయన 5 మేలులు చేసి ఆయన విషయంలో నీవు నేను కలిగి ఉండవలసినవి 5 విషయాలు చెబుతున్నాడు. మొదటిది ఆయనను గణపరచాల, రెండవది ఆయనను మహింపరచాల, మూడవది ఆయనకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు బైబిల్లో శ్రమలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? ప్రౌచిత్తం అయితే మనకి మందిరం నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఆలోచన ఏంటంటే, వారానికి నెలకు ఒక 6 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అంశం ప్రార్థన, కన్నీటి ప్రార్థన, శ్రమలో ఉన్న ప్రార్థన, ఏకాంత ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, వేకువజాము ప్రార్థన, మధ్యాహ్నపు ప్రార్థన, రాత్రికాలపు ప్రార్థన, కడుపు చించుకొని ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, పారజాపి ప్రార్థన, ఇలాంటి బైబిల్లో 222 రకాలైన ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. 222 వారాలు ప్రభువు రాకడ ఆలస్యమైతే ఒక్కొక్క అంశం ఒక్కొక్క వారం. ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే మన అమృత చెల్లి ఏం చేసిందంటే, అన్న ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో చెప్పు అన్న అని గుణదల మేరీ మాత తిరణాల జరుగుతున్నప్పుడు అడిగింది. అప్పుడు ఆ రాత్రి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడి తలంపించాడు. అసలు ప్రార్థనే మనం సరిగా చేసుకోకపోతే మనం అనుకుంటాం ప్రార్థన చేసుకోవడం మనకు వచ్చు అనుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు గనక మనకు సహాయం చెబితే ప్రార్థన రాదు. చూస్తారన్నమాట. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక అమ్మా 8వ అధ్యాయం 26వ వచనం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అక్కడ గమనించండి, మనకు తెలియదు అని ఎవరితో చెప్తున్నారు? దేవుడు మనతో చెప్తున్నాడు. కాంటెక్స్ట్ ప్రకారం ఎవరితో చెప్తున్నారు? పౌలు అపోస్తలుడు రోమాలో ఉన్న పరిశుద్ధులతో చెప్తా ఉన్నాడు కదండి. ఏం చేయటం తెలియదని? ప్రార్థన చేయటం తెలియదని. ఎలాంటి ప్రార్థన చేయటం తెలియదని? యుక్తముగా అంటే జ్ఞానముగా. యుక్తిగా అంటే యుక్తి వేరు, యుక్తముగా వేరు. యుక్తి అనగా మోసం, యుక్తము అనగా జ్ఞానం లేక సరి అయిన విధానం. పౌలు లాంటి వానికే ప్రార్థన చేయటం తెలియదంటే ఇంకా నాలాంటి అల్పుడి సంగతి ఏంటి? మీలాంటి పరిశుద్ధుల సంగతి ఏంటి? మరి ఈ ప్రార్థన మనకు ఎవరు నేర్పిస్తారు? చూడండి, అక్కడే వ్రాయబడింది, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. కాబట్టి మనము ప్రార్థన నేర్చుకోవాలి. అందుకనే యేసుప్రభువు వారి శిష్యులు 3.5 సంవత్సరాల సేవా జీవిత కాలంలో 2 సంవత్సరాల సేవ జరిగిన తర్వాత యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగింది ఏంటంటే, అయ్యా మాకు ప్రార్థన చేయటము నేర్పు అన్నారు. అంటే పేతురుకి ఏం రాదని అర్థం? ప్రార్థన రాదు. ఆయన నీడ దగ్గర బతికినటువంటి భక్తుడు ప్రార్థన రాదంటుంటే, ఆయన ఏర్పరచబడిన శిష్యులలో ప్రధానమైన వాడు ప్రార్థన నేర్పమని అంటుంటే, మరి మనం ఇంకెంత నేర్చుకోవాలా? ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా? అందుకనే భూమి మీద బైబిల్లో భక్తి చేసిన భక్తులైన వారందరూ కూడా గొప్ప కార్యములు చూడటానికి కారణం ఏంటయ్యా అంటే, వారు దేవునికి ప్రార్థన చేశారు. మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాం, కానీ అనేక విషయాలలో లేక అనేక పర్యాయాలు మన ప్రార్థనలో మన దేహము జయిస్తుంది. 3 విషయాలు చూసాం. దేవునికి మొదట ఘనత, రెండవది దేవునికి నిత్యము మహిమ, మూడవది దేవునికి నీకు అంటే బ్రాకెట్లో దేవునికి ప్రార్థన. 4వ చూసుకొని ముగించుకుంటాం. 4వ చూస్తాం రండి. 56వ కీర్తన 13వ వచనం. 56వ కీర్తన 13వ వచనం. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. ఇక టైం అయిపోయింది కాబట్టి ఇక్కడే 2 తీసుకుంటాం. 4వది ఏమిటయ్యా అంటే, దేవునికి మనం ఏం చేయాలా? మొక్కుబడి.
దేవునికి మొక్కుబడి. ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో భక్తులైన వారిలో మొక్కుకున్న వారు మీకు గుర్తొచ్చిన వాళ్ళని గుర్తు చేయండి. వెరీ గుడ్. సమూయేలు, హన్నా, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అండి. గుర్తు చేయాలా అంటే అక్క చెప్పిందే తీసేసుకుంటే మిగిలిన వాళ్ళు చెప్పాలని ఆశ ఉంటే పాపం వాళ్ళ ఆశను అణిచిన వాడిని అవుతాను. అందుకని అందరి చేత అడిగిస్తూ ఉంటా, అందరు చెప్పిన దాకా అవకాశం ఉంటాం. ఇంకా మొక్కుకున్న వాళ్ళు నిన్ను కూడా ఒకళ్ళు గుర్తు చేసుకున్నాం. అబ్రహాం, వెరీ గుడ్. అబ్రహాం మొక్కుబడి ఏంటి? ఆదికాండం 22:5 గాడిదయు తన పనివారును మీరు ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా. ఏంటి మొక్కుబడి? అబ్రహాం మొక్కుబడి. అబ్రహాంకి దేవుడు చేయమన్న మొక్కుబడి ఏంటి? 2వ వచనంలో, ఆదికాండం 22 మొదటి 2 వచనాల్లో చూస్తే, నీకొక్కడయ్యన్న కుమారుడు, నీకు లేక పుట్టిన కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుడు ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలా? దహన బలి అంటే బలిపీఠం కట్టి వానిని 3 ముక్కలు చేసి పూర్తిగా బూడిద చేయాలి. మరి చేశాడా? చేయలేదా? హెబ్రీయులకు చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 ఏమని వ్రాయబడింది? చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 ఏమని రాయబడింది? 11 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. అంటే ఏం చేశాడు? ఇచ్చేశాడు. మరి బలిగా ఇవ్వటానికి వెళ్ళిన వాడు తిరిగి మరలా ఎలా వస్తారు? కొంచెం ఆలోచన చేయాలి కదండి మనం కూడా. బలిగా ఇవ్వటానికి వెళ్ళిన వాడు తిరిగి మరలా ఎలా వస్తారు? సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న, తిరిగి వచ్చారా రాలేదా? సుమనన్న, తిరిగి వచ్చారా రాలేదా? మళ్ళీ అదే ప్రశ్న. సుమనన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మళ్ళీ జోయల్ కూడా ఇష్టం. అంటే మిగిలిన వాళ్ళు ఇష్టం లేదని కాదండి. తిరిగి వచ్చారా రాలేదా? ఒకళ్ళు వచ్చారని చెప్పండి, ఒకరు రాలేదని చెప్పండి. వచ్చారా రాలేదా? ఆదికాండం 22 ఆదికాండం, నా బైబిల్ మీ బైబిల్ ఏమైనా తేడా ఉందేమో తెలుసుకుందామని నేను చూస్తున్నానండి. 22 19 తరువాత అబ్రహాము తన పని వారి యొద్దకు తిరిగి రాగా. ఎవరు వచ్చారండి? తరువాత అబ్రహాము తన పని వారి యొద్దకు తిరిగి రాగా. ఎవరెవరు వచ్చారండి? 5వ వచనం, 22 పనివారిని, గాడిదని ఆ మోరియా పర్వతం క్రింద పెట్టి వీళ్ళు పైకి వెళ్ళారు, మొక్కుబడి చెల్లించడానికి వెళ్ళారు. తిరిగి ఎవరెవరు వచ్చారు? అబ్రహాం ఒక్కడే వచ్చాడు. ఇస్సాకు అన్న ఎక్కడికి వెళ్ళాడు? నీకు అవసరమైన పాయింట్ వస్తుంది. ఇస్సాకు అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఓ దెబోరక్క, 23 తల్లి అయిన శారా మహిమలోనికి వెళుతుంది. ఆదికాండం 23 ఈ 23 తల్లి అయిన శారా దగ్గర యజమానుడైన అబ్రహాము పడి ఏడ్చాడు గాని శారా భౌతిక దేహము యొద్ద ఇస్సాకు పడి ఏడ్చినట్లు లేదు. ఇస్సాకు తిరిగి ఎప్పుడు కనబడినాడయ్యా అంటే 24:65 రెబెకాను తీసుకొని రాగా సాయంకాలమున పొలములో వాక్యమును ధ్యానించటంలో ఇస్సాకు కనబడ్డాడు. 22 మోరియా పర్వతం మీదకి వెళ్ళినటువంటి ఇస్సాకు 24 రెబెకా వధువు సంఘం వచ్చేంత వరకు కనబడలేదు. ఇస్సాకు ఎప్పుడు తిరిగి మరలా నీకు ఇస్తాడయ్యా అంటే రహస్య రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్న ఇస్సాకు రహస్య రాకడలో ఎవరైతే ఎత్తబడే వారిగా ఉంటారో వారికి దేవుడు మరలా
నీవిచ్చిన మ్రొక్కుబడికి ఎంతైతే నీవిచ్చావో అంతకి నీ ఊహకందనంతగా ఆయన నీకు ఇవ్వటానికి రహస్య రాకడలో ఆయన రానై ఉన్నాడు. అప్పటి వరకు భౌతిక సంబంధమైనటువంటి యాతన ఎంత ఉన్నప్పటికీ వాస్తవానికి శారమ మీద పడి ఎవరెవరు ఏడవాలా? అబ్రహాము ఏడవాలా? అందరికంటే ముఖ్యంగా ఎక్కువ ఎవరు ఏడవాలా? ఇస్సాకు ఏడవాలా? ఇస్సాకు ఏడవాలా? ఇస్సాకు ఏడ్చినట్టు కనపడలా. ఇస్సాకు ఎప్పుడు కనపడ్డాడయ్యా అంటే వధువు సంఘము సిద్ధపరచబడి తీసుకొని వచ్చినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనము దేవునికి చేసే మ్రొక్కుబడి, దేవునికి ఇచ్చేటువంటి అర్పణ, ఏ ఆరాధన అయితే ఆయన ఏదైతే నీ యొద్ద నా యొద్ద కోరి ఉన్నాడో, రహస్య రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలో పరమాశీర్వాదం నీవు పొందుకోబోతావు. అదే సమయం వరకు భూమి మీద నిన్ను విడిచిపెట్టాడు. కానీ 26వ అధ్యాయము 12వ వచనం ఆది కాండంలోనికి వచ్చేసరికి ఇస్సాకు ఆ దేశమందున్న వాడై 100 ఫలము పొందెను. నాకు షారకు మాట, ఎవరు మొక్కుకున్నది ఎవరయ్యా అంటే హన్న. శ్రమలో మొక్కుకుంది. మొక్కుకోవడం ద్వారా ఎవరు వచ్చారు? సమయాలు వచ్చాడు. సమయాలు రావడం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటి? దాను నుంచి బెర్షెబా వరకు సమాధానం. ఆ తర్వాత మొక్కుకుంది ఎవరండి? ఎవరు చెప్పారు? మనోహ మొక్కుకున్నారు. ఎవరయ్యా అంటే ఆయన సంసోను. అతను నాజీరు చేయబడిన వాడై, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే నాజీరు చేయబడిన వారికి ఉన్నటువంటి లక్షణాలు 7 ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటయ్యా అంటే అతని తల మీద క్షౌరపు కత్తి పెట్టకూడదు. అంటే సంసోను మీద ఏం రాకూడదు? క్షౌరపు కత్తి రాకూడదు. ఆ క్షౌరపు కత్తి తీసుకుని వచ్చింది ఎవరయ్యా అంటే దెలీలా. నాజీరు చేయబడిన వాడు ఏం ముట్టకూడదయ్యా అంటే శవాన్ని ముట్టకూడదు. ఆ శవాన్ని ముట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే తను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా ఫిలిస్తీ దేశానికి వెళుతున్నాడు. తనకి జీవం అనే కృపావరంలో పాలిభాగస్తురాల్ని దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య సిద్ధం చేసి ఉంచితే, దీనిని ప్రక్కన పెట్టి ఫిలిస్తీయుల మధ్య సిద్ధపరచుకున్న తన ఆలోచన మేరకు వెళుతున్నప్పుడు గర్జించుచూ వచ్చినటువంటి సింహాన్ని ఆయుధం లేకుండా చంపి పడేసి అక్కడ వేస్తే, రెండో పర్యాయం వెళుతున్నప్పుడు నేను చంపిన సింహం ఎలా ఉందని వెళ్ళి చూస్తే అందులో తేనె పట్టుంది. ఈయన ఎవరయ్యా అంటే నాజీరు చేయబడినవాడు, మ్రొక్కుకొనిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు. శవాన్ని ముట్టకూడదు. పోయి చచ్చిన సింహము యొక్క కళేబరంలో నుంచి తేనె తీసుకొని తిని తను కూడా వెళ్ళి తన భార్యకి ఇచ్చి అక్కడ ఆ ఫిలిస్తీ సర్దారులకి పొడుపు కథ వేశాడు. ఏమైపోయాడయ్యా అంటే అంతకుముందు మొక్కుకొనిన తల్లి యొక్క బిడ్డ ద్వారా దేశ సరిహద్దుల వరకు సమాధానం వస్తే, ఆ తర్వాత మొక్కుకొనినటువంటి మనోహ తన భార్య వారి యొక్క మొక్కుబడి సరిగా నెరవేర్చలేకపోవడం ద్వారా ఈ బలిష్ఠుడు, ఈ న్యాయాధిపతి, ఈ బలమైన వాడు అంధుడు కావాల్సి వచ్చింది. అంధుడు మాత్రమే కాకుండా దాగోను దేవతకు బందీ కావాల్సి వచ్చింది. నీ నా మొక్కుబడి సరైన మార్గంలోనికి వెళ్ళకపోతే మనము కూడా ఏమయ్యే ప్రమాదం ఉందయ్యా అంటే బందిఖానాలోనికి వెళ్ళి అందులము. అందుకని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఓ చక్కని మాట అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఊరి అగును. ఇప్పుడు ఈ సంసోనుకి ఆ దాగోను దేవతకు ఉరిగా బలిగా చేయబట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే తన మొక్కుబడి విషయంలో ఏమైనాడండి? తప్పిపోయాడు. బైబిల్ అలాంటి వాడు ఇంకొకడు ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో యొప్తా కూడా ఏమని మొక్కుకుంటాడు అంటే, దేవా, నేను వెళ్ళి యుద్ధ భూమిలో విజయం పొందుకొని వస్తే నా ఇంటిలో నుంచి ఎవరైతే ఎదురవుతారో వారిని మొదట ఎవరైతే ఎదురవుతారో వారిని నీకు దహన బలి ఇస్తానండి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారండి? ఆయన బిడ్డే. ఇంట్లో నుంచి ఎంతమంది ఎదురవుతారు? ఇంట్లో నుంచి ఎంతమంది ఎదురవుతారు?
ఎదురైతే ఆమె ఎదురవ్వాలి. ఇప్పుడు ఎవరిని చంపాలా? తన చేతులతో తన బిడ్డను చంపటానికి పూనుకున్నాడు. ఉరి కావాల్సిన కారణం ఏంటి అంటే మ్రొక్కుబడి సరైన విధానంలో లేదు. ఈరోజు చాలా మంది మ్రొక్కుబడి ఏం చేస్తున్నారంటే, రీసెంట్గా మనకి జరిగిన తిరణాలు జరిగింది కాబట్టి చాలా మంది మ్రొక్కుబడి ఏం చేస్తున్నారంటే గుండు కొట్టించుకుంటున్నారు. ఈరోజు విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా గుండు కొట్టించుకుంటున్నారు. ఇది గనక మనం వాక్యానుసారంగా చెప్పకపోతే రేపు మన పిల్లలు కూడా మన కళ్ళ ముందే మనల్ని నిలదీస్తారు. నాకు గుండు కొట్టిస్తావా, కొట్టివా? వాడి ఇంటెన్షన్ వేరే. గుండు కొట్టిస్తే ఈసారి మందంగా వస్తాయని, ఒత్తుగా వస్తాయని. అది చెప్పడాడు. నిన్ను భ్రమలో పెట్టడానికి ఏం చెబుతాడంటే, మమ్మీ మొక్కుబడి మమ్మీ. ఎప్పుడు మొక్కుకున్నారంటే, నీ కడుపులో నేను పడకముందు మొక్కుకున్నాను మమ్మీ అంటాడు. ఆడు నీ కడుపులో పడకముందు మొక్కుకున్నానంటే పాపం నువ్వు నేను నమ్ముతావు. కొంతమంది అంటారు సరి అయిన గుండు ఆయనకి ఇష్టము అని అంటారు. సామెతలు 11:1 ఆధారం చేసుకుని. సరైన గుండు అంటే ఈ గుండు కాదు, మట్టపు గుండు. కొలత వేసినప్పుడు యథార్థంగా ఉండాల. దీనికి మరికొంతమంది ఏం చేస్తారంటే, పౌలు లాంటి వాడే మొక్కుకున్నాడయ్యా, గుండు కొట్టించుకున్నాడయ్యా అంటారు. పౌలు మొక్కుకున్నాడు కానీ గుండు కాదు నాయన కొట్టించుకుంది. చూడండి అన్నమాట. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేసుకుంటాం, టైం అయిపోయింది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఏం చేశాడు? మ్రొక్కుకొని తల వెంట్రుకలు గొరిగించాడా, కత్తిరించాడా? ఏమని రాయబడిందండి? క్రాఫ్ట్ చేయటం, కత్తిరించటం. అంతే తప్ప గొరిగించల, క్షౌరం చేయల, గుండు కొట్టిలా. ఇదేనా క్రైస్తవ్యము? ఏ స్థితిలోనికి వెళ్ళిపోతుందయ్యా అంటే, మ్రొక్కిన మ్రొక్కుబడి సరైన విధానంలో మ్రొక్కుకోకపోతే అది వారికి ఉరి. అలాగూ హన్న సరైన విధానంలో మ్రొక్కుకుంది. మ్రొక్కుకుంటే ఆ మ్రొక్కు సరైన విధానంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, చూడండి ఒక మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 1వ అధ్యాయము ఆఖరి వచనం, 27వ వచనం అనుకుంటా. మొదటి సమూయేలు గ్రంథం ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుంటాం. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఆ మాట గమనించండి. యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే. వాడి వయసు ఎంత అప్పుడు? తల్లి మొక్కుకుందండి. తల్లి ప్రతిష్ఠిత అంటే మొక్కుకుంది. ఆ మొక్కుబడి చెల్లించడానికి పాలు విడిచిన వెంటనే దేవాలయంలోనికి తీసుకుని వచ్చింది. అప్పుడు వాడు అక్కడే యెహోవాకు ఏం చేశాడు? మ్రొక్కెను. ఎప్పుడు? మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పుడు. ఎప్పుడు? పాలు విడిచినప్పుడు. ఎప్పుడు మొక్కుకున్నాడు? ఎప్పుడు మొక్కాడు ఈ పిల్లవాడు కూడా? పాలు విడిచినప్పుడే మ్రొక్కాడు. ఎలా వచ్చింది ఆ పిల్లోడికి మ్రొక్కుబడి? తల్లి. మరి ఇదే తల్లి గొడ్రాలుగా ఉన్నప్పుడు ఈ బిడ్డను పొంది మ్రొక్కుబడి చేసుకుంటే, వీరికి ప్యారలల్ గా ఉన్నటువంటి మనోహ భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు వారికి దేవుడు మ్రొక్కుబడిగా సంసోన్ని ఇచ్చాడు కదా. సంసోను అంత బలశాలిగా, న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు మ్రొక్కుబడి సరైన విధానంలో చేయలేక అంధుడుగా మారిపోతే, పాలు విడిచిన వెంటనే ఈ పిల్లవాడు అక్కడే మ్రొక్కే ఆత్మీయ స్థానంలోనికి రావడానికి కారణం ఏంటి? ఏ దేవుడైతే వారితో మాట్లాడాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం రాయబడింది. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. ఏ దేవునికైతే నువ్వు ప్రార్థన చేశావో, ఏ దేవుడైతే నీ ప్రార్థన ఆలకించాడో, ఏ దేవునికైతే నువ్వు మొక్కుబడి చేసుకోవడానికి ఇష్టపడ. మొక్కుబడి అంటే నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవటం, మారు మనసు పొందడం.
మొక్కుబడి యొక్క మరో పర్యాయ పదం ఏమిటయ్యా అంటే మారు మనసు. దేవా, ఇప్పటి వరకు నా దేహం పాపానికి అప్పగించాను, నా కొరకే సిలువలో అప్పగించబడిన నిన్ను, నీ సిలువ కార్యం బట్టి ఇక నుంచి నా దేహం నీకు అప్పగించుకుంటున్నాను, నేను నీ వాడను. ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకొని ఆ మొక్కుబడిలో దారి తొలగుతామో పిల్లల పిల్లల పిల్లలు పతనావస్థకి పోతారు, అది ఉరిగా మారుతుంది. ఎప్పుడైతే ఆ మొక్కుబడిలో సరైన దారిలోనికి పోతామో నిన్ను బట్టి నీ దేశ సరిహద్దుల వరకు ఆశీర్వాదం వస్తుంది. 4 విషయాలు, 4 మొట్టమొదటిది ఆయనకి ఏం చేయాలా? ఘనత. రెండోది ఆయనకి ఏం చేయాలా? మహిమ. మూడోది ఆయనకి ఏం చేయాలా? ప్రార్థన. నాలుగోది ఆయనకి ఏం చేయాలా? మొక్కుబడి. ఐదోది అక్కడ 56:13 రాయబడింది, ఆయనకి ఏం చేయాలి అంటే స్తుతి యాగం. స్తుతి యాగం. యాగం అంటే, యాగం అనగా పూర్తిగా కాల్చబడాలి. ఏమిటి దేవునికి ఇష్టమైన స్తుతి యాగం అంటే? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో అనుకుంటా, దేవునికి ఇష్టమైన స్తుతి యాగం జీహోవా ఫలం. ఉదాహరణకి జీహోవా ఫలం అంటే, జీహోవా అనగా నాలుక. నాలుకకి ఏది పడితే అది తీసుకోదు. ఏది తీసుకుంటుంది? రుచిగా ఉంటేనే తీసుకుంటుంది కదా. ఈ నాలుగుకి రుచిగా ఉండాలి అంటే వండిన పదార్థం ఎలా ఉండాలా? రుచికరంగా ఉండాలా. వండింది ఉడకాల కదండి. సగం కాలి సగం కాలని చపాతీ ఉందనుకోండి, కాలని చపాతీ ఉందనుకోండి, తింటామా? ఉడికి ఉడకని చేప ఉందనుకోండి, తింటామా? ఉడికి ఉడకని మాంసం ఉందనుకోండి, తింటామా? అది మనకి స్తుతి యాగం, మనగా జీహ్వకు అంగీకారంగా ఉంటుందా? ఉండదు. మరి ఇప్పుడు దేవునికి మనము అర్పించే ఆరాధన రుచికరంగా ఉంటుందా? పూర్తిగా ఏం చేయబడాలా? కాల్చబడాలి. పూర్తిగా నీవు నేను మనము కాల్చబడాలి. అందుకని యేసుప్రభువు వారు పూర్తిగా మన కొరకు కలువరి శిలువలో తన రక్తాన్ని దారపోశాడు. దేవునికి స్తుతి యాగము మనము పూర్తిగా ఇవ్వాలి. మనలో కాలనిదంటూ ఏది మిగలకూడదు. కాలనిదంటూ గనక మిగిలితే ఆ బూడిదను అతి పరిశుద్ధ, రేపు మనం బైబిల్ స్టడీలో ప్రత్యక్ష గుడారం ధ్యానించేటప్పుడు ఇవన్నీ వస్తాయి. పూర్తిగా కాల్చబడినటువంటి దహన బలిలో నుంచి బూడిద తీసుకొని యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేస్తాడు. నీ ధూపము అతి పరిశుద్ధ స్థలములో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని ద్వారా నీకు సర్వ సమృద్ధి ఇహములోను పరములోను కలగాలి అంటే మనము స్తుతి యాగము ఆయనకి అంగీకారముగా ఉండాలి. సగం కాలందుంటే ఆ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే కొంకెల కర్ర తీసుకుని దానిని వెలుపలికి లాగి పాలెము వెలుపల పడేస్తాడు. అదేమిటయ్యా అంటే అగ్నిగుండం. 5 ఆయనకి. మనం ఎలాగున్నాం ఒకసారి గుర్తు చేస్తారా? ఆశీర్వచన పాత్ర దగ్గరికి మొదటిది ఏం చేయాలి? ఆయనకి ఘనపరచాలి. రెండోది ఏం చేయాలి? ఆయనకి మహిమపరచాలి. మూడోది ఏం చేయాలి? ఆయనకి ప్రార్థన చేయాలి. నాలుగోది ఏం చేయాలి? ఆయనకి మొక్కుబడి సరైన విధానంలో చెల్లించాలి. ఐదోది ఏం చేయాలి? ఆయనకి స్తుతి యాగం. ఆయనకి రుచికరంగా మనం ఉండాలి. మనం ఎలాగున్నాం? మోకరించని ప్రార్థన చేసుకుంటాం. మోకరించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుంటాం. నీవు నాకు మాకు ఏం చేశావో ఆరాధిస్తూ వచ్చాం. మేము నీకు ఏమై ఉండాలో 5 సామాన్యమైన మాటలు మా గమనంలోనికి తెచ్చాం. అయినప్పటికీ ఈ 5 అంతల అనుభవంలో నా మట్టుకు నేను బలహీనుడను, లోపం కలిగిన వాడును. యథార్థ హృదయంతో క్షమాభిక్ష పెట్టమని ప్రాధేయపడచ్చు. మీ నిత్య నిబంధన రక్తప్రోషణకి నన్ను మమ్మను తెచ్చుకుంటూ యేసుప్రభువు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. అలానే ప్రార్థనలు ఉండండి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని హస్త నిక్షేపణ ద్వారా వాక్యపు వెలుగులో ఆత్మ పరిశీలన కలిగిన వారుగా ఉన్నారో వారు తమ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తానికి కనబడులాగా చూయించండి. ప్రభు